నమస్తే అందరికీ. ఇది నా 50K సెలబ్రేషన్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది లాంగ్ వీడియో చేసి నేను సెలబ్రేట్ చేసుకుందాం అనుకోలేదు, కానీ మీరే నాకు ఐడియా ఇచ్చారు సెలబ్రేట్ చేసుకోండి, ప్రతి చిన్న మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయండి అని. సో నిజమే కదా, నేను ఇంత హార్డ్ వర్క్ చేశాను, మరి ఈ మాత్రం రీచ్ అయ్యాక కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను. ఫస్ట్లీ నేను చాలా హ్యాపీ ఏంటంటే క్రిస్మస్ రోజు 50K వచ్చారు. ఏదో ఒక పండగ, ఏదైనా పండుగే కదా, పండగ రోజు వచ్చారని చాలా హ్యాపీ అయ్యాను. అండ్ నాకు క్రిస్మస్ చాలా ఇష్టం కూడా, అందుకే అంత హ్యాపీ క్రిస్మస్ రోజు వచ్చారు అని. ఇంకా దాని తర్వాత వెంటనే నేను గుడికి వచ్చేసాను. ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాం కదా మన లైఫ్లో ఏదైనా మంచి జరిగితే, అలా దేవుడికి థ్యాంక్స్ చెప్పేసుకొని ఈవినింగ్ ఏదైనా పార్టీ చేసుకుందామని మా మమ్మీ డాడీని బలవంతంగా లాక్కెళ్ళాను నేను. వాళ్ళకి అంత ఇష్టం లేదు, బట్ నేను అడిగాక కాదనలేక నా కోసం ఇద్దరు వచ్చారనమాట. నెక్స్ట్ డే మా మమ్మీ ఊరు వెళ్ళాల్సింది కూడా ఉంది నెక్స్ట్ మార్నింగే, బట్ నా కోసం వచ్చింది. ఇంకా ఆ రోజు నేను హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పి ఇంకా రెడ్ వెల్వెట్కి వచ్చాం. ఫస్ట్లీ కేక్ కట్ చేసుకుందాం అని చెప్పి మేము బీచ్లో కట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మా మమ్మీ డాడీకి అంబియన్స్ నచ్చిందంట, కొంచెం ప్లెజెంట్గా ఉంది ఇక్కడే చేసుకుందాం అని అంటే ఇంకా రెడ్ వెల్వెట్లోనే కేక్స్ తీసేసుకొని అక్కడే కట్ చేసుకుంటున్నాము. నాకు మెయిన్ హ్యాపీ ఏంటంటే నాకు 50K వచ్చారని కాదు, నాకంటే ఎక్కువ మా మమ్మీ డాడీ హ్యాపీ అవుతున్నారని నాకు ఇంకా బాగా అనిపించింది. నిజానికి చెప్పాలంటే మా నాన్నకు అసలు తెలియదు మొన్నటి వరకు నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నానని. అంటే బయట అందరూ రికగ్నైజ్ చేసి నువ్వు సనుతా కదా అని నా దగ్గర వచ్చి అడిగితే అతను ఎందుకు ఇలా అందరూ అడుగుతున్నారా అనుకునేవారు తప్ప అతనికి అసలు తెలీదు. సో ఈ మధ్య రివీల్ చేశాను అతను ఎలా రియాక్ట్ అవుతారు, చీపిరి కట్టు తిరిగేస్తారా అనుకున్నాను, కానీ అతను చాలా హ్యాపీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మీరు ఇంత సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నా ఫ్యామిలీతో ఇది నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మెయిన్లీ నేను ఎప్పుడు నా బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు మా ఫ్యామిలీతో ఇలాగా. అంటే పేరెంట్స్తో చేసుకుంటే ఏముంటుందిలే, ఏముండదు అనుకుంటాం కదా, అలాగే నా ఒపీనియన్ కూడా ఫ్రెండ్స్తోనే చేసుకునేదాన్ని. ట్రై చేశాను ఈసారి. నాకైతే నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ కన్నా పేరెంట్స్తో చేసుకుంటేనే చాలా హ్యాపీ అనిపించింది. మేబీ బర్త్డేస్ చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ 50K సెలబ్రేషన్ వాళ్ళతో చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ 50Kని 100K చేయిస్తాను త్వరలోనే అని నేను మా నాన్నకు మాట ఇచ్చాను. అసలుకి అతనికి చెప్పకుండా స్టార్ట్ చేసి ఈరోజు అతనికే మాట ఇచ్చాను నేను, నీకు కొన్ని రోజుల్లో సిల్వర్ ప్లే బటన్ తెచ్చి నీ చేతిలో పెడతా చూడు అని. చిన్న మాట కోసమని ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టేస్తాను నేను. సో నా హ్యాపీనెస్ నా పేరెంట్స్తో ఎంత సెలబ్రేట్ చేసుకున్నానో మీతో కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకే నేను గివ్ అవే విన్నర్స్ నేను ఇప్పటికైతే ఇద్దరిని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రతి వీడియోకి కూడా అస్సలు మిస్ చేయకుండా, వాళ్ళకి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా వాళ్ళు అసలు మీరెవరు నేనెవరో నా కోసం ప్రతి వీడియోకి కామెంట్, లైక్, ప్రతి వీడియో చూసి ఇంత లవ్ చూపించినందుకు నేను షాక్ అయ్యాను. సో నేను ఇద్దరు అయితే ఫైనలైజ్ చేసేసాను. ఫస్ట్ MCA క్వీన్, ఇంకా అలానే ఫెయిరీ టైల్స్, ఇంకా థర్డ్ది నేను నా షార్ట్లో రివీల్ చేస్తాను. ఎందుకంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరిలో ఎలా అంటే ఒక ర్యాండమ్గా పిక్ చేసేద్దాము అనుకుంటున్నాను, చిట్టీలేసో ఏదేసో అలా అనుకుంటున్నా. సో ఇప్పటికైతే ఆ ఇద్దరు ఫస్ట్ సెకండ్ గివ్ అవే విన్నర్స్ అయితే MCA క్వీన్, ఇంకా అలానే సెకండ్ది ఫెయిరీ టైల్. మీరు ఈ వీడియో చూస్తే నా ఇన్స్టాగ్రామ్ సనుత సామ్ అఫీషియల్ అని ఉంటుంది, దానికి వచ్చి మీ అడ్రసెస్ ఇవ్వండి నాకు, నేను డెఫినెట్గా మీ అవుట్ఫిట్స్ మీకు వెంటనే సెండ్ చేసేస్తాను. ఇంకా థర్డ్ది మాత్రం ర్యాండమ్గా చూస్ చేసి ఇస్తాను, ఎందుకంటే చాలామంది చేశారు. సో ఎవరికి ఇవ్వాలో నాకు తెలియలేదు. సో నేను చూస్ చేయను ఎవరిని కూడా, అది నార్మల్ చిట్టి లేసో ఏదో తీద్దాము. ఇంకా దాని తర్వాత డిన్నర్కి తీసుకెళ్ళాను వాళ్ళని. అక్కడికి మా నాన్నకి ఇష్టం లేదు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తుంది, ఇచ్చే ఆ పాకెట్ మనీలో నుంచే కదా ఇవన్నీ ఖర్చు పెట్టాలి, వద్దు అని. బట్ నేనే బలవంతంగా, ఎంత బలవంతంగా తీసుకెళ్ళినా మన పేరెంట్స్ని మనం బిల్లు పే చేస్తున్నామంటే వాళ్ళు అసలు ఏమీ తినరు. లాస్ట్కి బిల్లు కూడా నాతో పే చేయనివ్వలేదు. నాకు ఒక డ్రీమ్, అంటే నాకు హ్యాపీ అనిపించినప్పుడు నేను తీసుకెళ్ళి నేను బిల్ పే చేయాలని. బట్ మా నాన్న అంత ఛాన్స్ ఇవ్వలేదు నాకు. బట్ 100Kకి డెఫినెట్గా నేనే ఈసారి తీసుకెళ్ళి బిల్ పే చేస్తాను అని చెప్పాను. ఇంక మా మమ్మీ నేను వీడియోస్ తీసుకుంటున్నాను చక్కగా. రెస్టారెంట్లో కూడా ప్రతిదీ ఒక మెమొరీ ఉండాలి డెఫినెట్గా. థ్యాంక్స్ అందరికీ ఈ ఐడియా కూడా నాకు ఇచ్చినందుకు. అంటే ఈ 50Kని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది కూడా నాకు తర్వాత ఒక మెమరీ. సో ఐడియా నాకు అంత బుర్ర లేదు, మీరు చెప్పారని తీసా. బట్ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా. అండ్ ఇలా వ్లాగ్స్ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వనా, లేదంటే డైరెక్ట్గా మాట్లాడుతూ చెప్పినా. లాస్ట్ టైం అయితే మీరు మాట్లాడుతూ చెప్పండి వీడియోస్ అని చెప్పారు, ఇంక అప్పటి నుంచి మాట్లాడుతూనే తీస్తున్నాను. బట్ వ్లాగ్స్ ఎలా చేయాలనేది కూడా నాకు ఒక చిన్న సజెషన్ కావాలి మీ దగ్గర నుంచి. అండ్ ఈ గివ్ అవేస్ ఇంకా ఇక్కడితో అయిపోలేదు, నేను లిప్స్టిక్స్ ఇస్తానని మాట ఇచ్చాను కదా,
దానికి ఏ రూల్ కూడా నేను పెట్టట్లేదు. జస్ట్ నార్మల్గా నాకున్న ఈ 50K ఇప్పుడు 51K కదా, 51K సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరో ఒక 5గురిని అలా ర్యాండమ్గా తీసి ఇచ్చేస్తాను. ఒకరికి ఇచ్చేద్దాం అనుకున్నాను, ఒక 10 అలా. కానీ ఒకరికి ఒక 10 ఇచ్చినా వాళ్ళు ఒకేసారి వాడలేరు కదా, అలా ఒక మనిషికి ఒక 2 చెప్పిన ఒక 5 to 6 మెంబర్స్కి అలా ఇస్తాను. ఫస్ట్ ఇది బాగుంది నచ్చుతుంది అంటే నెక్స్ట్ ఇంకా లిప్స్టిక్స్, మేకప్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. యూజ్ చేయలేనివేలేండి, చాలామందికి డౌట్ ఉంటుంది. అవుట్ఫిట్స్ అంటే ఒకసారి వేసుకొని వీడియో అయినా చేస్తాను, బట్ అలా కూడా కాదు, అవే నేను మీకు సెండ్ చేస్తాను. ఇంకా అలానే మీకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గివ్ అవే అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టుకుందాం. సో నేను లిప్స్టిక్స్ అయితే 60K రీచ్ అవగానే ఇచ్చేస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అంటే మరి ఇంక ఈ వీడియో నచ్చిందా లేదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో కామెంట్ చేయండి.